ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు షిరిడీలో గురుస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆషాఢ బహుళ నవమి, పునఃప్రయత్నాలకు మాత్రమే పనికి వస్తుంది. అలాగే ఈ గురువారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి, ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తాయి. ఇక ఈరోజు మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినటువంటి వారికి ఈరోజు ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గణపతి హోమం ప్రక్రియల ద్వారా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. ఇక ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు కుటుంబంలో చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా సప్తమ స్థితిలో ఉండేటువంటి రవిశనుల ద్వారా, అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు, చిరాకులు దూరమవుతాయి. ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. విజయాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చిరు విభేదాలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతతగా చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించినప్పటికీ చిరు విఘ్నాలని చవిచూస్తారు. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ప్రశాంతతను పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో కూడా విలువైనటువంటి సమాచారాన్ని సేకరించగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా గ్రహ అనుకూలతని రెట్టింపు చేసుకోగలుగుతారు. అర్ధాష్టమ రవి శనుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. భాగస్వాములతో ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాలను ప్రసాదిస్తాయి. కుటుంబంలో ఆనంద సంఘటనలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహాల యొక్క అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. చిరాకులు దూరం అవుతాయి.
ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో చేపట్టి విఘ్నాలని చవిచూసిన కార్యక్రమాన్ని తిరిగి చేపట్టగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. అదృశ్య సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. తాత్కాలిక ప్రతికూలత ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి కూడా విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్నిస్తాయి. కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని యొక్క దోషం తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఇక ఆర్థిక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. తులారాశి నుంచి మీనరాశి వరకు ఏర్పడేటువంటి ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏర్పడినప్పుడు చేపట్టవలసినటువంటి ప్రక్రియలతో పాటు షిరిడీలో గురుస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటో విరామం తర్వాత పరిశీలిద్దాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.